హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దామా? ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అంతేకాదు వేసవి సమ్మర్లో ఎక్కువ మంది ఇలా దోసకాయలు, సొరకాయలు, బీరకాయలు ఎక్కువ యూస్ చేస్తాము. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇలా దోసకాయ యూస్ చేసి నార్మల్గా ఒక రోటి పచ్చడి తయారు చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. చెప్పాను కదా, సమ్మర్లో ఎక్కువ ఈ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ యూస్ చేస్తే చాలా మంచిది అనేసి. సో దీంతో పప్పు రకరకాలుగా చేసుకుంటారండి. నేను ఇలాగా పచ్చడి చేస్తున్నాను. ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మీరు ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది ఈ రెసిపీ అనేది. అసలు అన్నం మొత్తం కూడా దీంతో తినడానికి ఇష్టపడతారండి. ఒక్కసారి దీని తయారీ విధానం ఎలా చేయాలో చూసేద్దాము. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, చాలా తొందరగా కూడా అయిపోద్ది. ఇలాగ చూపించిన విధంగా దోసకాయకి పైన పీలర్ తోటి మొత్తం పీల్ ఆఫ్ చేయాలండి. ఆ తొక్కు అనేది పీల్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పడేయాలి. మీకు లోపల విత్తనాలు ఉంటాయి కదా, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు చేదు వస్తాయి, దాన్ని చూసి టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. మీరు కావాలంటే విత్తనాలు ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసి, నేనైతే తీసేసి చేస్తున్నాను. తీసేసి కట్ చేసి చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసేసి ఇలాగ బాగా వేగనివ్వాలండి. నువ్వులు చిటపట్లాడేటప్పుడు అవి పైకి ఎగరపడకుండా ఇలా మూతను పెట్టుకొని బాగా చిటపట్లాడేవ్వాలి. చిటపట్లాడిచ్చి దాన్ని ఒక పక్కకు తీసుకోండి, ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఆ తర్వాత దోసకాయకి ఎక్కువ కారం అనేది అంటే ఎక్కువ కారం పట్టదండి. ఒక 4 నుంచి 5 వరకు మిరపకాయలు మాత్రమే పడతాయి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ మెంతులు, కొద్దిగా ఆవాలు వేసేసి ఇలాగ చూపించిన విధంగా చింత పులుపు కూడా ఎక్కువ పట్టదండి దోసకాయకి. సో కొద్దిగా చింతపండు వేసి బాగా కలబెట్టి అవి వేగాక పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పల్లీలు నువ్వులు అనేది బాగా చల్లారిపోయి ఉంటాయి కదా, సో అవన్నీ రోట్లో అయినా వేసి దంచుకోవచ్చు, లేకపోతే మిక్సీలో అయినా వేసి దంచుకోవచ్చు అండి. మిక్సీలో అయితే తొందరగా మెదిగిపోతుంది కాబట్టి మీరు ఫస్ట్ పల్లీలు ఇలాగా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత దోసకాయ ముక్కల్ని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగోదు, అందుకోసం చెప్తున్నాను. ఇలా నువ్వులు పల్లీలు బాగా మెదిగాక మిర్చి, కారానికి తగ్గట్టుగా మిర్చి వేయించుకున్నాం కదా, అవి కూడా వేసి చూడండి చూపించిన విధంగా బాగా మెత్తగా దంచుకోవాలండి. అవి దంచుకున్నాక అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ నా క్లిప్ మిస్ అయినట్టుంది, సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకున్నాక చూడండి దోసకాయ ముక్కలన్నిటినీ వేసి ఇలాగా చూపించిన విధంగా మంచిగా మెత్తగా దంచుకోవాలండి. అసలు ఈ పచ్చడి అనేది చాలా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి కొద్దిగా బరకగానే ఉంచుకోవాలి, మరీ ఎక్కువ మెత్తగా దంచకూడదు. ఆ తర్వాత ఒక ఆనియన్ కూడా వేసి ఆనియన్ మరీ మెత్తగా దంచకుండా కొద్దిగా ఆనియన్గా ఉండేటట్టు దంచుకొని తోడేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఆ తర్వాత ఈ దోసకాయ పచ్చడిని పోపు పెట్టుకోవాలి. పోపుకి ఆయిల్ వేసాక వేడెక్కాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే కొద్దిగా మినప్పప్పు, పచ్చెనపప్పు, ఒక ఎండుమిరపకాయ, ఆ తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసాక ఇంగువ అయితే కొద్దిగా వేసుకోండి తప్పనిసరిగా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా దోసకాయలు బాగా మెత్తగా లేకుండా కొద్దిగా బరకగా అన్నాను కదా, కొంచెం ముక్కలు అక్కడక్కడ ఉంటే చాలా బాగుంటుంది తినడానికి. అసలు ఇలా వేసుకున్నాక పోపు పెట్టుకున్న ఒక 2 నిమిషాల తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇదైతే తినడానికైతే అన్నం వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకున్నారు అంటే అన్నం మొత్తం దీంతోనే తినేస్తారండి. అలాగే ఒక్కసారి సాల్ట్ చూసుకోండి, సాల్ట్ కానీ తక్కువైంది అనుకుంటే ఇక్కడ వేసి కలిపేసుకొని దించేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు అండి. మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.